హాయ్, మై సెల్ఫ్ హర్షవర్ధన్, సైకియాట్రిస్ట్. మానసిక జబ్బున్నోళ్ళు ఆ జబ్బు గురించి మర్చిపోతారు. అది నా స్పెషాలిటీ. ఇంతకీ మీ సమస్య ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, మా అన్నయ్యకి. మీ అన్నయ్య? ఏంటి అసలు సమస్య? మా అన్నయ్య ఒక క్రిటిక్. యు మీన్ మూవీ క్రిటిక్? ముందు మూవీస్తోనే స్టార్ట్ అయింది, ఇప్పుడు దేనికి కూడా దానికి రివ్యూ ఇస్తున్నాడు. అంటే అర్థం కాలేదా? ఒకసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. చేశా. అందులో రివ్యూస్లోకి వెళ్ళండి. ఓపెన్ చేశా. ఫస్ట్ ఉన్న రివ్యూ చదవండి. గాట్ అరెస్టెడ్ ఫర్ వన్స్, నైస్ ట్రీట్మెంట్, స్పేషియస్ సెల్స్, ఫుడ్ ఓకే కానీ రైస్ కంటే బిర్యానీ పెట్టుంటే బాగుండు. హ్యాండ్ కఫ్స్ కొంచెం తుప్పు పట్టాయి కానీ వేసుకోవచ్చు. ఆఫీసర్స్ ఆర్ ఫ్రెండ్లీ కానీ సిఐ బిహేవియర్ మాత్రం వర్త్ విస్టింగా. 3.5/5 రేటింగ్. పోలీస్ స్టేషన్కి రివ్యూ ఇవ్వడం ఏంటండి? ఇదేం చూసారు, ఇంకా చాలా ఉన్నాయి. సార్ రేటింగ్ ఇచ్చారు, మర్చిపోకండి. రేటింగ్ ఏం కర్మ, కంప్లీట్ రివ్యూ ఇస్తా. రివ్యూనా? ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి బంజారా హిల్స్కి వచ్చినాం. రూట్ అంతా గతుకులు. రూట్ సెలక్షన్కి నీకు ఇచ్చే రేటింగ్ 2.5. 2.5 అన్నా? అది షార్ట్ కట్ అన్నా? వెహికల్స్ ముందు వస్తే హారన్ కొట్టకుండా సందులు గొంతులు తిప్పుకుంటూ పోయావు. నీ హార్న్ స్కిల్స్కి నేను ఇచ్చే రేటింగ్ 1.5. హారన్కి రేటింగా? సిగ్నల్ పడ్డాక నువ్వు ఇంజన్ ఆపట్లేదు, దానివల్ల పొల్యూషన్ వస్తుంది. సో నువ్వు పొల్యూషన్ కంట్రోల్కి నేను ఇచ్చే రేటింగ్ 1. మహాప్రభు ఆపండి, నేనేదో రేటింగ్ అడిగా, మీరు ఏకంగా రోస్ట్ మాటనే చేస్తున్నారు. దయచేసి నాకు కీస్ ఇవ్వండి. ఆగో, ఇప్పటిదాకా నీ గురించి రేటింగ్ ఇచ్చా, ఇప్పుడు బైక్ రివ్యూ రాయాలి కదా. బైకా? నీ బైక్ సీట్ చాలా హార్డ్గా ఉంది, దానివల్ల కంఫర్ట్ లేదు. బ్రేక్ వేసిన ప్రతిసారి ముందుకు వచ్చేస్తున్నావు. సో నీ సీట్ కంఫర్ట్కి నేను ఇచ్చే రేటింగ్ 2. వామ్మో, ఆపండి, అనవసరంగా రేటింగ్ అడిగా. స్కీస్ వద్దా? తీసుకా. రవి గారు, రవి గారు. ఓహో, ఇక్కడ ఉన్నారా? మా వైఫ్ చికెన్ చేసిందండి, మీకోసమే తీసుకొచ్చాను. ఎలా ఉందో చెప్పండి. అవునా, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఓ, ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నాకు తెలుసండి. యాక్చువల్లీ ఆగండి, మా వైఫ్కే చెప్పండి. హలో కుసుమతి, నీ చికెన్ ఫ్యాన్స్ అయిపోయారే, చెప్తారంట విను. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, చికెను బొక్కలా ఉంది. అయితే చికెన్ ఏంటండి, సరిగా ఉడకడం లేదు, ఇంకా ఉప్పు కూడా సరిగా పట్టలేదు. మీ ఆయన పైన మర్డర్ ప్లాన్ ఏదైనా చేస్తుంటే మీరు పర్సనల్గా చేసుకోండి, ఇలా మాస్ మర్డర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ మీరు పుట్టింటికి వెళ్ళి మీ అమ్మగారి దగ్గర మళ్ళీ వంట నేర్చుకోండి, లేదా వంట చేయడం మానేయండి. మొత్తానికి మీ చికెన్కి ఇచ్చే రేటింగ్ 1.5. హలో హలో కుసుమతి, ఇంటికి రా, చెప్తా మీ సంగతి. ఏంటండి ఇలా చేశారు? నిజాన్ని పుట్టింటికి వెళ్ళిపోయేలా ఉంది. నువ్వే కదా రివ్యూ అడిగావు, వద్దంటే ఫోన్ తీసుకొచ్చి ముందర పెట్టావు. అబ్బా, ఊరి నుంచి వచ్చేటప్పుడు రోడ్లేం బాగాలేదురా, ఎమ్మెల్యే మీద రివ్యూ రాయాలి. హాయ్ అన్నా. హాయ్ టోనీ. హాయ్ రాజ్యురెడ్డి, ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏం లేదన్నా, చిన్న తీర్థయాత్ర ఉంటే వెళ్ళేసి వచ్చా. ఓ, హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్ నుంచి తిరుపతి వరకు అన్నీ కవర్ చేశా. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. వెళ్ళే ముందు చాలా స్ట్రెస్లో ఉండే, కానీ ఈ టెంపుల్స్ అన్ని తిరిగాక చాలా ప్రశాంతంగా ఉంది. అన్నట్టు మీకోసం ప్రసాదం తీసుకొచ్చా అన్న, చాలా బాగుంది. ఆ ముక్క నేను చెప్పాలి. అన్నా, దేవుడి ప్రసాదం అన్నా, దీనికి రివ్యూ ఇవ్వద్దన్నా. అంతే అంటావా? ఓకే. యాక్చువల్లీ అన్నా, దేవుడు అన్నా, కళ్ళు పోతాయి. తీసుకా. సినిమా నచ్చిందరా నీకు? బాగుందన్నా. బాగుందా? ఏం నచ్చిందో చెప్పురా. చూసినంతసేపు బోర్ కొట్టలేదు, అలా హాయిగా వెళ్ళిపోయింది. అయితే బాగున్నట్ట? ఇంకేం కావాలి? నీకు నచ్చలేదా? లేదురా. ఎందుకు?
సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయిరా. స్టోరీ కూడా గొప్పగా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ 1945లో వచ్చిన ఒక డచ్ ఫిల్మ్లోంచి పాయింట్ లేపేశారు. స్క్రీన్ ప్లే ఏమో మ్యాజిక్కే లేదు, ప్లెయిన్గా అలా వెళ్ళిపోతుంది. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 లాగా. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే తేలిపోయింది. అవే రొటీన్ ఫ్రేములు, ఒక డచ్ యాంగిల్, డాలీ జూమ్లు ఇలాంటివి పెట్టుంటే బాగుండు. ఇంకా సౌండ్ డిజైన్కి వచ్చేసరికి పర్లేదు, ఇంకా బాగా చేస్తుండొచ్చు. ఇంకా ఎడిటింగ్ గురించి వస్తే అసలు ఆ కట్లేందో. మీరు క్వింటన్ టారెంటినో, ఆ ఫైట్ క్లబ్ ఇలాంటివి చూస్తే ఎడిట్స్ కట్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ నచ్చలేదు. అన్నా ఆ, సినిమా బాగుందా లేదా అంటే ఈ సోదరు ఎందుకు చెప్తున్నావు? అయినా ఇవన్నీ నాకెందుకు? రే ఇవన్నీ బాగుంటేనే సినిమా బాగున్నట్టు. ఇవన్నీ నీకేమో. కెమెరా ఎలా పెట్టారు, స్క్రీన్ పే బాగుందా లేదా, స్టోరీ ఎక్కడి నుంచి లేపేశారు, ఇవి మాకు అనవసరం. మాకు మాత్రం సినిమా బోరు కొట్టకుండా ఉందా లేదా అది చాలు. రే నీకు సినిమా చూడడమే రాదురా, ఇంక మీట నాతో సినిమాకి రాకు. నాకు సినిమాలు చూడడం రాదా? అందరికన్నా ఎక్కువ సినిమాలు చూస్తానే. ఎంత క్యూట్గా ఉందో. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఏం చూస్తున్నావు? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్న ఒక అమ్మాయి ఫోటో పంపించారు, చాలా బాగుంది. ఏది ఇటీ చూద్దాం. ఏమైందన్నా? నువ్వు చెప్పినంత గొప్పగా ఏం లేదురా, జస్ట్ యావరేజ్. ఫేస్లో కళ లేదు, ముక్కు కూడా వంకరగుంది, బొద్దుగుంది. ఈ పెదాల్లో అన్నా నేను చేసుకోబోయే అమ్మాయి అన్నా. అందుకేరా డీటెయిల్ రివ్యూ ఇస్తున్నాను. నువ్వు చెప్పినంత గొప్పగా ఏం లేదు, జస్ట్ 2.5/5. నీ వాల్యుయేషన్ అడిగాడు. అయినా నీకు రేటింగ్లు రివ్యూలు ఇప్పి ఎక్కువైందన్నా. మొన్నటికి మొన్న ఒక పిల్లడు వచ్చి నా పెయింటింగ్ ఎలా ఉందా అంకుల్ అంటే నువ్వేం చేసావు? బొక్కలాగా ఉందా దాన్ని కొట్టేసి 1.5 రేటింగ్ ఇస్తావా? నువ్వు వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎంత గొడవ చేశారు నీకు తెలుసా? నా ఫ్రెండ్ గారు కొత్తగా కొన్న డ్రైవ్కి వెళ్తున్నారా అంటే నిన్ను తీసుకెళ్ళా. నువ్వు వచ్చి ఏం చేసావు? వచ్చాడు కారు బొక్కలాగుంది తొక్కలాగుందని చెప్పి 2.5 రేటింగ్ ఇస్తావా? నువ్వు కష్టపడ్డావా, కొన్నావా? అయినా నీది కానిదనే హక్కు నీకు ఎవడిచ్చాడన్నా? ఇంకోసారి ఈ రేటింగ్లు రివ్యూలు ఇచ్చావనుకో బాగో చెప్తున్నావు. నేను ఇంత క్లాస్ బిగుతున్నా నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నా? నీ క్లాస్కి ఎంత రేటింగ్ ఇద్దామని. నువ్వు మారవన్నా. 1/5 ఇయచ్చు. అదండి పరిస్థితి. చాలా డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, పిలవాలా? పిలవండి. రవన్నా, రవన్నా ఒకసారి రావా? హలో అండి, మై సెల్ఫ్ హర్ష. అన్నా డాక్టర్ పిలుస్తుంటే పలకమేంటి? హాస్పిటల్కి రివ్యూ రాస్తున్నా. ఏమని ఇస్తున్నారు? వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది, ఏసీస్లో ఒక ఏసీ మాత్రం పనిచేస్తుంది, వాష్రూమ్స్ యావరేజ్గా ఉన్నాయి, ఇంకా నీట్గా మెయింటైన్ చేయాలి. అమ్మో. కాఫీ మిషన్లో వచ్చే కాఫీ వర్స్ట్గా ఉంది. ఓవరాల్ రేటింగ్ 2.25/5. చెప్పానా? రవి గారు, ఈ రేటింగ్స్ ఇవ్వడం, రివ్యూ ఇవ్వడం ఎప్పటి నుంచి అలవాటైంది? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు చూడడం అలవాటు. ఏదైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి. అప్పుడు అందరూ వచ్చి నన్నే అడుగుతారు కదా ఎలా ఉందని. సో అప్పటి నుంచి సినిమా చాలా క్రిటికల్గా చూడడం స్టార్ట్ చేశాను. సినిమాలకు సరే, ఇలా ప్రతిదానికి ఎందుకు రివ్యూలు ఇస్తున్నారు? అలవాటైపోయింది. మీరు ఇచ్చే రివ్యూలలో పక్క వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మీకు ఎప్పుడు అనిపించలేదా? మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ వాళ్ళ లోపాలు వాళ్ళకి తెలుస్తాయి కదా, అప్పుడు వాళ్ళు బెటర్ అవుతారు. నేను చేసేది సమాజసేవ. ఓ, అలా మీరు ప్రతిదానికి రివ్యూ ఇవ్వగలరా? ఇస్తాను. ఈ మొబైల్కి ఒకసారి రివ్యూ ఇవ్వండి. పోకో ఫోన్ అంతా ఓకే, కానీ హీటింగ్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ ఉంది. మొబైల్ అప్పుడప్పుడు స్లో అవుతుంది. కెమెరా క్వాలిటీ కూడా అంత గొప్పగా ఏం లేదు. మై రేటింగ్ 2.5. ఓకే, మీరు కూర్చున్న చైర్కి ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? 2. ఓకే, నైస్. మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? నాకు నేను చెప్పండి, మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? చెప్పన్నా చెప్పు. మా అందరు రేటింగ్ ఇచ్చావుగా, ఇప్పుడు నీకు నువ్వు రేటింగ్ ఇచ్చుకో. చూసారా, అందరిలో లోపాలు ఉంటాయి, అన్నిట్లో లోపాలు ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు.
వాడిని ఎంబ్రేస్ చేసుకోవాలి కానీ క్రిటికల్గా చూడకూడదు. మీకు ఎప్పుడైనా ఏదైనా క్రిటికల్గా చూడాలనిపిస్తే సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. చూసావా ఎలా మార్చాను మీ వాడిని? మీరు సూపర్ సార్. ఐ నో. 1 minute. ఏమైంది సార్? మీ వాడు బయటకు వెళ్ళి నాకు రివ్యూ రాశాడయ్యా. ఏమని రాశాడు? డాక్టర్ హర్ష ఈజ్ ఏ వరస్ట్ డాక్టర్. హీ డజంట్ నో హౌ టు ట్రీట్ హీస్ పేషెంట్స్, వెరీ రూడ్. మై రేటింగ్ ఈజ్ 0.5/5. ఇప్పుడు ఎలా డాక్టర్, ఏం చేయాలి మా వాడిని? మీ వాడు మారడయ్యా, తీసుకెళ్ళి ఐమాక్స్ ముందర వదిలేయండి. ఆ? సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే కింద రివ్యూ రాయండి, అలాగే రేటింగ్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. సిటీలో క్రైమ్ రేట్లు బాగా పడిపోయినాయి అన్న, మనకు కేసులే వస్తలేవు. అసలు క్రైమ్ స్టార్ట్ అవుతుందా మన నుంచి కదన్నా? అవునరా, ఈ మధ్య బాగా బోర్ కొట్టేస్తుందిరా, ఏం చేయాలో తోచట్లేదా. కేసులు వస్తలేవు, క్యాష్ రావట్లేదు. అవునరా, మన అదృష్టం బాగుండి ఆ పాప సగం రెంట్ కట్టింది, లేకపోతే నా ఫుట్పాత్ మీద జోబు దొంగలా తిరిగేటోళ్ళం. అన్నా చూడబెట్టింది అదే నువ్వు, ఆఫ్టర్ ఆల్ జేబు దొంగ అంటావా? మజాక్ కూడా మనం ఆడకన్నా. ఫీల్ అయిపోయాడు. అన్నా నాకు ఐడియా వచ్చింది.